దసరా పండగకు 2 రోజుల ముందే ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. అక్టోబర్ 10వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ పథకంపై మరియు చెత్త పన్నుపై ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచింది. దీనితో పాటు అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి కుళాయిల ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం ఈ నెల 10వ తేదీన భేటీ కానున్నది. సచివాలయం వేదికగా అక్టోబర్ 10వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు భేటీ అయిన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలను, హామీలను అమలు చేసే సంగతి తెలిసిందే. తాజాగా దసరా పండుగకు 2 రోజుల ముందే ఏపీ మంత్రివర్గం భేటీ కావడం విశేషం. ఇక దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే తెలిపిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దుకు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి కూడా ఏపీ కేబినెట్ మంత్రి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణము, అమరావతి రాజధానిపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు దసరా కానుకగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకము ప్రారంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే దీనిపై అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్న ప్రభుత్వం దీనిపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఆడబిడ్డ నిధి, మహిళలకు బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయడము, తల్లికి వందనం పథకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ అమలుపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో పీఎం కిసాన్ యోజన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ అమలు కూడా విధి విధానాలను కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ చర్చలు జరిగిన వెంటనే మీకు వీడియో రూపంలో నేను ప్రతి అప్డేట్ను మీకు ఇస్తా. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.